చేసుకుంటున్నాను. నా మొదటి సినిమా ఇది ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో నేను నిర్మితగా చేస్తున్న మొదటి చిత్రం మన ఈ చిత్రంలో ఇంతమంది మహానటులు చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో అందరూ 25 ఇయర్స్ 30 ఇయర్స్ యాక్టింగ్ చేసిన నటీనటులు చేయడం, నా ఈ కొత్త ప్రొడ్యూసర్లో కొత్త నిర్మాత దీంట్లో ఇంతమంది యాక్ట్ చేయడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మన రఘు గారు కానీ, సనా గారు కానీ, మన శివారెడ్డి గారు కానీ, మన సురేష్ గారు కానీ, మన భద్రం గారు కానీ, ఇంకా మన హీరోగా సగలకి శంకర్ గారు కానీ, మన హీరోయిన్గా సుజాత గారు కానీ, ఇంత మంచి యాక్టర్లు మన ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్ మొదటి చిత్రం అందరి ఆశీస్సులతో, మన జిల్లా, మన స్టేటు ప్రజల ఆశీస్సులతో విజయ డంకా మోగాలని నేను కోరుకుంటున్నాను. ఆ విజయ డంకా మోగాలో మన నటీనటులు మరియు మన ప్రాంత ప్రజలు కూడా పాల్గొని ఇది సక్సెస్ చేయాలని ఒక ప్రొడ్యూసర్గా నేను అభ్యర్థిస్తున్నాను. నాకు ఈ ప్రొడక్షన్లో ఇంతమంది సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మెయిన్ మీడియా మిత్రులందరూ నేను పిలవగానే శ్రీను గారంటే ఒక అభిమానంతో, మన మనిషి అనే ఒక ఆప్యాయతతో ఏ రోజు పిలిచినా క్షణాల్లో వస్తాను. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నేను మీకు సొంత మనిషిగా అనుకొని ఎక్కడైనా నా గురించే మాట్లాడుకొని నాకు ఇంత పబ్లిసిటీగా మీరు నిలబడి నాకు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన డైరెక్టర్ సురేష్ గారు అని ఇంత సైలెంట్గా ఉంటాను. సురేష్ గారు యాక్టింగ్లో దీనికి హైలైట్ చేస్తాను. షెడ్యూల్ ఇచ్చిన కన్నా ఎక్స్ట్రా చేసి మనకి ప్రొడక్షన్కి ఖర్చు భారాన్ని తగ్గిస్తాను. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. మన శివారెడ్డి అన్నయ్య అయితే మరి చూడక్కర్లేదు. నవ్వుల పంట, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మనం ఉన్నా అక్కడ ఒక నవ్వుల పంట అలా చేసి ఒక సందడి చేసి ఈ సినిమాని అలాగా నవ్వులతో ముందుకు తీసుకెళ్తాను. మన సురేష్ గారిని ఒక టైం టు టైం ఇంత మంచి యాక్టర్లు అందరూ అయి ఉండి టైం పెంచువాటి మన భద్రం గారు కానీ, ఇంకా మన సోమవీర్రాజు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు తెలుసు కదా, అతను స్వయాన అల్లుడు గారు, సొంత అల్లుడు గారు, మన ప్రాంత వాసులు. అయినా అతను ఆ టైం సెన్స్, ఆ డాక్టర్లో ఉండి యాక్టింగ్ మీద ఆసక్తి, ఇవన్నీ చూస్తుంటే నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఈ అందరూ మన టీవీ గారు అవని, కెమెరామెన్ గారు అవని టైం టు టైం షెడ్యూల్ చేసి టైం టు టైము మన ప్రొడ్యూసర్లో ఖర్చు భారాన్ని తగ్గించి ఫస్ట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు కాబట్టి ఇతనికి ముందుకు తీసుకెళ్దాం. ఇప్పుడు వరకు యాక్టర్స్ శకలాకి శంకర గారు అన్నయ్య ఏదంటే దాని మీద అందరూ ఒక మీరు ఇది ఇబ్బంది కానీ అనే మాట కానీ ఒక ప్రొడ్యూసర్గా నేను చెప్తాను కదా, ఎవరైనా ముందే ఒక భారాన్ని చెప్పి వస్తారు. ఈ రోజు వరకు మన ఈ ప్రొడ్యూసర్ ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో ఎవరు కూడా ముందు ఒక రూపాయి ఇవ్వండి కానీ, ఒక రూపాయి మాట్లాడడం కానీ లేకన్నా ఈ సినిమా చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది మాత్రం 100%. ఎవరి యాక్టర్స్గా వచ్చినా ముందు ఒక షెడ్యూలు, ఒక అమౌంట్, ఒక ఇది అనుకుని ఉంటారు. శకలాకి శంకర్ గారి అభిమానం మీద ఎవరు కూడా మీరు ఇబ్బంది ఇవ్వకపోయింది ఈ సినిమాని చేసి మన శంకర్ గారిని నిలబెడతాం, కొత్త ప్రొడ్యూసర్ గారిని నిలబెడతాం అనే ఒక ఆశంకతో టైం టు టైం చేసి ఏది లేకపోయినా మనం ముందుకెళ్తాం అనే సర్దుబాటు చేసుకొని ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు మరీ ఆనందంగా ఉంది. ఈ ఎస్ఎస్ఆర్ ప్రొడక్షన్లో మరెన్నో సినిమాలు నాకు అవకాశం ఇచ్చి ఇలా యాక్టర్స్ నా ముందు
మాకు ముందుకు తీసుకెళ్ళి చేయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ 15 days నుంచి మీతో వర్క్ చేస్తున్న 20 days నుంచి నేను చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక నటుడుగా ఇంత మంచి డైరెక్టర్తో వర్క్ చేసినందుకు నాకు చాలా గర్వంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా మీ అందరికి మాట ఇస్తున్నాను, మీరు నన్ను ఎంకరేజ్ చేయవలసింది ఇన్నాళ్ళు చేసుకొని వచ్చారు. మీరు మనస్ఫూర్తిగా 100% ఎంకరేజ్ చేయాల్సింది ఇంకా ఇక్కడి నుంచి మీరు చేయాలి. ఇక్కడ నుంచి నన్ను మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇందాక మా సురేష్ అన్నయ్య కానీ, శివారెడ్డి గారు కానీ, మా ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, మా తమ్ముడు భద్రం చెప్పినట్టుగా నేను నేను నా లైఫ్లో కనీసం ఒక 100 కుటుంబాలకి అవకాశాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటాను. నేను ఒక సినిమా చేస్తే చాలా మందికి అవకాశాలు రావాలి, చాలా మందికి ఆఫర్లు రావాలి, అవకాశాలు లేని వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మన ప్రాంతంలో చాలా మంది కళాకారులు ఉన్నారు, రంగస్థల నటులు ఉన్నారు, స్టేజ్ కళాకారులు ఉన్నారు, డాన్సర్స్ ఉన్నారు, రైటర్స్, సింగర్స్, టెక్నికల్ వర్క్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళి పాపం అక్కడ ఉండి ఆ రెంట్లు కట్టుకొని వాళ్ళకి అవకాశాలు రావాలంటే చాలా కష్టాలు. బట్ ఆ ఉద్దేశంతో నేను కానీ, మా భద్రం కానీ, అక్కడ తన రాజమండ్రిలో, ఇక్కడ నేను, బట్ మన ఉత్తరాంధ్ర అండ్ ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ అంతా మన తెలుగు స్టేట్లే. ఎక్కడ సినిమా తీసినా సరే అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న ఆర్టిస్టులకి చాలా మంది టెక్నీషియన్స్కి అవకాశాలు అయితే ఇవ్వాలని మా ఇద్దరం గట్టిగా సంకల్పించుకున్నాం. మీరు ఖచ్చితంగా ఇక్కడ నుంచి మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇంకో 10 మందికి అవకాశాలు ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పటికే మన శ్రీకాకుళం జిల్లాలో 20 రోజులు షూటింగ్ చేస్తున్నాం. చాలా మంది పలాస, టెక్కలి, నర్సంపేట, ఇటు రాజాము, బొబ్బులి, అటు రణస్థలం నుంచి, విజయనగరం ఏరియా, చీపురుపల్లి నుంచి, ఇలాంటి ఏరియాల నుంచి కూడా చాలా మంది రంగస్థల నటులు కానీ, కళాకారులు కానీ రావడం జరిగింది. వాళ్ళందరికీ మా ప్రొడ్యూసర్ గారు అందరికీ అవకాశం ఇచ్చారు, మా డైరెక్టర్ గారు ఇచ్చారు, నేను ఎంకరేజ్ చేశాను. వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు. ఒక సినిమా అవకాశం కోసం మేము హైదరాబాద్ టికెట్ వేసుకొని వచ్చి అక్కడ రెంట్లు కట్టుకొని ఉండి ఒక అవకాశం కోసం తిరిగే రోజులు కాకుండా నువ్వే మా దగ్గరకు వచ్చి, మా ఇంటికి వచ్చి, మా తలుపు కొట్టి మాకు అవకాశం ఇచ్చావంటే ఇది మా జన్మంతా మేము గుర్తుపెట్టుకుంటాం శంకర్ అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఈ విధంగానే మేము వెళ్తున్నాం. మీరందరూ ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమాలో నమస్కారం. ఎస్ 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 ప్రొడక్షన్ కి ఏం ప్రొడక్షన్ శివారెడ్డి, సురేష్, శివారెడ్డి, శ్రీనివాస్, శంకర్, జమిని సురేష్ అంటే సురేష్, ఓకే, సుజాత, హీరోయిన్ వచ్చేసి సుజాత. సో 7 ఎస్లు అండి. మీరు ఈ మధ్య యూట్యూబ్ లో, ఈ మధ్య కాదండి, లాస్ట్ 4 months నుంచి వెళ్ళి, అంటే నవంబర్ నుంచి యూట్యూబ్ లో ఒక న్యూస్ రోల్ అవుతాం. ఏంటి, 2026 ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా జరుగుతుంది అని చెప్పేసి. సో మీరు చాలాసార్లు చూసే ఉంటారు. అయితే అందులో ఎస్హెచ్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పేసి బాగా గట్టిగా రోల్ అవుతా ఉంది. చాలా మంది స్వామీజీలు కావచ్చు, లేకపోతే ఇంకొక శాస్త్రజ్ఞులు కావచ్చు, లేకపోతే మంచి ఏమంటారు ఆస్ట్రాలజర్స్ వాళ్ళు కావచ్చు. సో అందరూ ఇదే చెప్తున్నారు, ఎస్ లెటర్ ఉన్న వాళ్ళకి 2026 లో చాలా బాగుంటుంది, అందులో ఎస్హెచ్ ఉన్న వాళ్ళకి ఇంకా. కానీ ఈ వేదిక మీద 8 మంది సారీ 7 కూర్చుంటే అందులో 8 మంది, 7 కూర్చుంటే 6 ఎస్లేనండి. సో అందులో ఎస్హెచ్ శివ, ఎస్హెచ్ శివ, ఎస్హెచ్ సురేష్, ఎస్హెచ్ శంకర్, ఎస్హెచ్ సురేష్, భద్రం కూడా పాజిటివ్. చాలా సంతోషం ఉందండి. ఇంత అద్భుతమైనటువంటి మరి మా మిత్రుడు బ్రదర్ శకలక శంకర్ అద్భుతమైనటువంటి టైం ఉన్నటువంటి ఆర్టిస్ట్, మంచి టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్. సో అతను హీరోగా చేస్తూ, మా సిస్టర్ సుజాత, జోర్దార్ సుజాత హీరోయిన్గా ఈ చిత్రం చేయడం, దానికి ప్రొడ్యూసర్గా మా శ్రీనివాస్ గారు, మనసున్న మా రాజా అని చెప్పుకోవచ్చు. ఆయన ఏది అడిగినా కూడా మీరు చెప్పండి శివారెడ్డి గారు అంటే మీకు ఏం కావాలి అని చెప్పేసి వెంటనే రెస్పాండ్ అయ్యి చక్కగా మాకు అన్ని ఏది ఉన్నా కూడా, ఏది కావాలన్నా కూడా మాకు సమకూరుస్తూ చక్కగా మమ్మల్ని సొంత ఇంటి మనుషుల్లాగా, అంటే ఒక ప్రొడ్యూసర్ గారు లాగా కాకుండా సొంత ఇంటి మనుషులు ఏది కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తూ, ఎంతో పెద్ద ప్రొడ్యూసర్, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొడ్యూసర్ లాగా అన్ని ఆర్టిస్టులకు ఎట్లా ఏ టైమింగ్ లో ఏంటి అని అన్నట్టుగా చక్కగా సమకూరుస్తున్నారు. సో దానికి గాను ప్రొడ్యూసర్ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా దర్శకులు సురేష్ గారు,
తను కూడా చాలా అంటే ఆర్టిస్ట్ నుంచి ఎలాంటి కామెడీ కావాలి, ఎలాంటి సెంటిమెంట్ కావాలి, ఎలాంటి సీరియస్నెస్ కావాలి, ఎలాంటి టైమింగ్ లో ఏంటి అని చెప్పేసి చక్కగా ఆ సీన్ కి తగ్గట్టుగా మా నుంచి ఆయన పర్ఫార్మెన్స్ తీసుకోవడం అనేది నిజంగా డైరెక్టర్ గారి టాలెంట్ కి అది నిదర్శనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చక్కగా మాకు అందులో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఈ చిత్రంలో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. చాలా సంతోషం. అలాగే కెమెరామ్యాన్ గారు 2-3 షాట్స్ ఇవాళ కూడా నేను చేసిన వెంటనే శంకర్తో అండ్ భద్రంతో అన్నాను, ఏ చూద్దాం రా ఈ షాట్ ఎట్లా వచ్చిందో అని చెప్పేసి. వెళ్ళి చూస్తే ఎంత ముద్దుగా ఉందంటే ఫ్రేమింగ్. నిజంగా డిఓపి శివారెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సో అద్భుతంగా చిత్రీకరించే అతను, అద్భుతంగా దర్శకత్వం చేసే ఇతను, అద్భుతంగా డబ్బులకు ఎక్కడ వెనకాడకుండా చక్కగా అన్ని ఏవి కావాలంటే అవి సమకూర్చేటువంటి ప్రొడ్యూసరు అండ్ అంతకంటే అద్భుతంగా ఆర్టిస్ట్ కూడా దొరకడం అనేది చాలా హ్యాపీ. సో భద్రంతో ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటాను, శంకర్తో కూడా ఇదే ఫస్ట్ సినిమా నాది. మేము చాలా కలుస్తూ ఉంటాము, చాలా సినిమా అంటే బయట ఫంక్షన్స్లలో కలుస్తూ ఉంటాము, కానీ కలిసి వర్క్ చేయడం అనేది ఇదే. సో జమిని సురేష్ అండ్ అందరూ నాకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రెండ్స్. సో వాళ్ళతో పాటు ఇక్కడ ఈ శ్రీకాకుళంలో ఇక్కడ ఈ చిత్రం నటించడం, ఈ చిత్రంలో నేను ఒక పాత్ర నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు కూడా ఇంకా హ్యాపీగా ఉంది. కొత్త సంవత్సరంలో చాలా సినిమాలు నాకు రిలీజ్ అవుతా ఉన్నాయి. నాకు కూడా ఈ ఎస్ అనే అక్షరం ఉంది కాబట్టి సో మీ అందరి బ్లెస్సింగ్స్తో, మీ అందరి దీవెనలతో, ఆడియన్స్ బ్లెస్సింగ్స్తో ఈ సంవత్సరం ఇంకా బాగుండాలని నాకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్రం బాగా ఆడాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వీళ్ళందరికీ మీరు నాకు మీడియా మిత్రులుగా మీరు వర్క్ చేస్తున్న నాకు సొంత బ్రదర్స్ లాగా నేను ఎప్పుడు భావిస్తాను. గత 20 సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో కానీ 2 స్టేట్లో ఉన్న మీడియా మిత్రులు కానీ వాళ్ళకి నాకున్న రిలేషన్స్ చాలా దగ్గరగా ఉంటాయండి. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తారు ఎప్పుడూ. మీ ఎంకరేజ్మెంట్ వల్లే ఇన్ని సంవత్సరాలు నేను ఒక నటుడిగా ఈరోజు ఒక కథానాయకుడిగా వచ్చానంటే మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు నా వెంట ఉంది, ఇంకా ఉంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి మా శివారెడ్డి అన్నయ్య